హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్. సో 8th క్లాస్ అంటేనే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికి యూజ్ అవుతుంది. అదే విధంగా ఏపీటీఎస్ కూడా కామన్ సిలబస్. మరి 8th క్లాస్ లో 9th లెసన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. కంకణాకార స్థల వైశాల్యము, బాట వైశాల్యం క్యాలిక్యులేట్ చేయడము, ఏదైనా షేడ్ చేయబడినటువంటి భాగం యొక్క వైశాల్యం క్యాలిక్యులేట్ చేయడము, చాలా డెప్త్ ప్రాబ్లమ్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. 8th క్లాస్ 9th లెసన్. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము, మనం ఎస్జిటి ని బేస్ చేసుకొని కంప్లీట్ వీడియోస్ మీకు రెఫరెన్స్ గా ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఒక షెడ్యూల్ ప్రకారము వీడియోస్ అండ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కేవలము 800 రూపీస్ మాత్రమే. ఎవరికైనా బిల్లింగ్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ కేవలము 800 రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్. ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే లైక్ మ్యాథ్స్ 3rd క్లాస్ నుంచి 8th క్లాస్, కంటిన్యూషన్ లో 9th 10th, సో కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ పరంగా వీడియోస్, ఆన్లైన్ ఎగ్జామ్స్ మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ ఓన్లీ 200 రూపీస్ పే చేసుకుంటే చాలు. ఇంకా ఆలస్యం చేయవద్దు. బిల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ మెసేజ్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. ఏకకేంద్రం గల రెండు వృత్తములలో బాహ్య వృత్త వ్యాసార్థము 10 సెంటీమీటర్స్, అంతర వృత్త వ్యాసార్థము 4 సెంటీమీటర్లు అయిన కంకణాస్థల వైశాల్యం ఎంత? కంకణాకార స్థల వైశాల్యం ఎంత? లేదా అదే క్వశ్చన్ ని బాట వైశాల్యం ఎంత అని కూడా అడగచ్చు. అదే డయాగ్రామ్ ను బేస్ చేసుకొని ఇచ్చాడు అనుకోండి, షేడ్ చేయబడిన భాగం యొక్క వైశాల్యం ఎంత అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఇక్కడ క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఏకకేంద్రం గల రెండు వృత్తములలో అంటే ఏవైనా 2 సర్కిల్స్ తీసుకోవాలి. ఆ 2 సర్కిల్స్ కి సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్ మాత్రము సేమ్ రెండింటికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్ అనుకుంటే ఇది ఒక సర్కిల్ డ్రా చేస్తున్నా. నెక్స్ట్ ఇదే సెంటర్ ఆఫ్ సర్కిల్ బేస్ చేసుకొని ఇంకొక సర్కిల్ కూడా డ్రా చేస్తున్నా. ఇప్పుడు ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈ రెండు సర్కిల్లకి, ఈ లోపల సర్కిల్ కి అంతర వృత్తానికి లోపల వృత్తానికి కేంద్రం ఏంటి అంటే సేమ్. ఇప్పుడు ఈ లోపల అంతరంగా ఉండేటువంటి వృత్త వ్యాసార్థం నేను స్మాల్ ఆర్ అనుకుంటున్నా. ఈ బాహ్యంగా ఉండేటువంటి వృత్తం యొక్క వ్యాసార్థం నేను క్యాపిటల్ ఆర్ అనుకుంటున్నా. మరి ఇప్పుడు కంకణాకార స్థల వైశాల్యము లేదా బాట వైశాల్యం మనకి ఏమవుతుంది అంటే ఈ షేడ్ చేయబడిన భాగం అవుతుంది. ఇక్కడ షేడ్ చేశాను కదా, ఈ షేడ్ చేయబడిన భాగమే మనకి ఏమవుతుంది అంటే కంకణాకార స్థల వైశాల్యము లేదా బాట వైశాల్యము అంటాం. ఒక్కసారి మన ప్రిన్సిపల్ అబ్జర్వ్ చేస్తే ఈ బాహ్య వృత్తానికి ఈ అంతర వృత్తానికి కేంద్రం ఏంటి అంటే సేమ్, ఏక కేంద్రం గల రెండు వృత్తములలో. బాహ్య వృత్త వ్యాసార్థము 10 సెంటీమీటర్స్. ఇదే కదా బాహ్య వృత్తము అంటే బయటి వృత్తము. ఆ బాహ్య వృత్తం యొక్క వ్యాసార్థం నేనేమనుకున్నా క్యాపిటల్ ఆర్ అనుకున్నా. ఆ క్యాపిటల్ ఆర్ ఈజ్ ఎంత ఇచ్చాడు? 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు. క్యాపిటల్ ఆర్ ఈజ్ ఎంత? 10 సెంటీమీటర్స్. నెక్స్ట్ అంతర్వృత్త వ్యాసార్థము 4 సెంటీమీటర్స్. ఇక్కడ అంతర్వృత్త వ్యాసార్థము అంటే ఇదే కదా, ఇది అంతర్వృత్తము. దీని యొక్క వ్యాసార్థాన్ని నేను ఏమనుకున్నా? స్మాల్ ఆర్ అనుకున్నా. కాబట్టి స్మాల్ ఆర్ ఈజ్ ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్? ఇక్కడ 4 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అంటే ఈ డయాగ్రామ్ ను బేస్ చేసుకొని క్యాపిటల్ ఆర్ 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు, స్మాల్ ఆర్ ఎంత? 4 సెంటీమీటర్స్. అయితే క్యాలిక్యులేట్ చేయమన్నది ఏంటి? కంకణాకార స్థల వైశాల్యం ఎంత లేదా బాట వైశాల్యం ఎంత? మరి కంకణాకార స్థల వైశాల్యము లేదా బాట వైశాల్యానికి ఫార్ములా ఏమవుతుంది అంటే కంకణాకార స్థల వైశాల్యము లేదా బాట వైశాల్యము ఇజ్ ఈక్వల్ టు, లేదా ఈ షేడ్ చేసాం చూడండి, ఆ షేడ్ చేయబడిన వైశాల్యము ఇస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే, ఇప్పుడు చూడండి ఒక్కసారి ఈ మొత్తము ఔటర్ సర్కిల్ ఉంది చూడండి, ఈ ఔటర్ సర్కిల్ ను బేస్ చేసుకుని దాని యొక్క వైశాల్యంలో నుంచి ఈ లోపల సర్కిల్ ఉంది చూడండి, ఆ లోపల సర్కిల్ యొక్క వైశాల్యం తీసేసామనుకోండి మధ్యలో వచ్చేస్తుందా? చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఒక్కసారి చూడండి, ఇక్కడ రీడయాగ్రామ్ వేస్తున్నా. ఈ బాహ్య వృత్తం ఉంది కదా, ఈ బాహ్య వృత్తం యొక్క వైశాల్యం అంటే అర్థం ఏంటి? మొత్తం వచ్చేస్తుంది. ఈ మొత్తం వచ్చేస్తుంది బాహ్య వృత్తం యొక్క వైశాల్యము అంటే. ఇప్పుడు ఈ మొత్తంలో నుంచి ఈ లోపల వృత్తం ఉంది చూడండి, దీని యొక్క వైశాల్యం మనం రిమూవ్ చేసాము అనుకోండి, మనకు ఆ మధ్యలో ఉండేటువంటి వైశాల్యం వచ్చేస్తుంది కదా, మధ్యలో ఉండేటువంటి వైశాల్యం వచ్చేస్తుంది. ఇది సింపుల్ లాజిక్. మరి వృత్త వైశాల్యం ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. వృత్త వైశాల్యం ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. మరి బాహ్య వృత్తం యొక్క వ్యాసార్థం ఏమనుకున్నా? క్యాపిటల్ ఆర్ అనుకున్నా. కాబట్టి పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ అంటే ఆ బాహ్య వృత్తం యొక్క వైశాల్యంలో నుంచి
ఈ అంతర్వృత్త వైశాల్యం ఏం చేయాలి, తీసేయాలి. ఇది తీసేస్తే మధ్యలో వచ్చేస్తుంది కాబట్టి తీసేయాలి అంటున్నాం కాబట్టి మైనస్. మళ్ళా వృత్త వైశాల్యం ఫార్ములా పై ఆర్ స్క్వేరే. మరి అంతర్వృత్తం యొక్క వ్యాసార్థం నేను స్మాల్ ఆర్ అనుకున్నా కాబట్టి ఫార్ములా ఏమవుతుంది, పై స్మాల్ ఆర్ స్క్వేర్. అంటే బాహ్య వృత్తం యొక్క వైశాల్యంలో నుంచి అంతర్వృత్త వైశాల్యాన్ని ఏం చేశాను, తీసివేశాను. బాహ్య వృత్త వైశాల్యం క్యాపిటల్ ఆర్ అనుకున్నా, అంతర్వృత్త వైశాల్యం ఏమనుకున్నా, స్మాల్ ఆర్ అనుకున్నా. ఇప్పుడు కంకణాకార స్థల వైశాల్యము లేదా బాట వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది అంటే పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ పై స్మాల్ ఆర్ స్క్వేర్. దీన్ని ఇంకొంచెం మోడిఫై చేసామనుకోండి, పై కామన్ తీస్తున్నా, పై కామన్ తీస్తే క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్. దీన్ని ఇంకొంచెం మోడిఫై చేయొచ్చు. పై ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మ్ లో ఉంది. అప్పుడు ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. దట్ మీన్స్ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. ఏ ఫార్ములా అప్లై చేసినా కానీ కాన్సెప్ట్ మాత్రం సేమ్. ఇది కంకణాకార స్థల వైశాల్యము లేదా బాట వైశాల్యం యొక్క ఫార్ములా. మరి ఇప్పుడు ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని కంకణాకార స్థల వైశాల్యము లేదా బాట వైశాల్యం ఎంత ఇచ్చాడు, బాహ్య వృత్త వ్యాసార్థం ఇచ్చాడు, అంతర్వృత్త వ్యాసార్థం ఇచ్చాడు. జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. దేర్ఫోర్ బాట వైశాల్యము ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇది కదా, ఫార్ములా ఇదే. మరి పై అంటే ఎంత, 22/7. పై వాల్యూ ఎంత, 22/7. 22/7 ఆఫ్ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్. క్యాపిటల్ ఆర్ ఎంత, 10. స్మాల్ ఆర్ ఎంత, 4. 10 ప్లస్ 4 ఎంత, 14. నెక్స్ట్ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. క్యాపిటల్ ఆర్ 10, స్మాల్ ఆర్ 4 కాబట్టి 10 మైనస్ 4 ఏమవుతుంది, 6. పై అంటే ఎంత, 22/7. క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్, క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. సింప్లిఫై చేస్తున్నా. 7 1 జా, 7 2 జా 14. 22 2 జా 44. 44 into 6. 44 into 6. 6 4 జా 24. 6 4 జా 24 plus 2 26. That is 264. మరి యూనిట్స్ ఏమవుతాయి, ఇక్కడ సెంటీమీటర్స్ లో ఉంది కాబట్టి యూనిట్స్ వైశాల్యము అంటే చదరపు సెంటీమీటర్లు. మరి ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని కంకణాకార స్థల వైశాల్యము లేదా బాట వైశాల్యం మనకి ఏమవుతుంది అంటే 264 చదరపు సెంటీమీటర్లు. క్రింది పటములో షేడ్ చేయబడిన ప్రాంతం యొక్క వైశాల్యం ఎంత. ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. మరి ఆ డయాగ్రామ్ లో ఇక్కడ షేడ్ చేశాను చూడండి. ఆ షేడ్ చేయబడినటువంటి భాగం యొక్క వైశాల్యం ఎంత. డైరెక్ట్ గా మీరు దీన్ని క్యాలిక్యులేట్ చేయలేరు. మరి ఒక్కసారి మీరు లాజిక్ అబ్జర్వ్ చేస్తే నేను రీడయాగ్రామ్ వేస్తున్నా. ఇది ఏ షేప్ లో ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ చతురస్రాకారంలో ఉంది, స్క్వేర్ షేప్ లో ఉంది. ఇది స్క్వేర్. ఆ స్క్వేర్ యొక్క వైశాల్యం క్యాలిక్యులేట్ చేస్తున్నా. వైశాల్యము అంటే మొత్తం కదా, ఈ మొత్తం వచ్చేస్తుంది. వైశాల్యము అంటే ఈ మొత్తం వచ్చేస్తుంది. ఈ మొత్తంలో నుంచి ఇక్కడ సర్కిల్ ఇచ్చారు చూడండి. ఆ సర్కిల్ భాగము మనం తీసేసాము అనుకోండి, దీని చతురస్రం వైశాల్యము అంటే మొత్తం వచ్చేస్తుంది. ఆ మొత్తంలో నుంచి ఈ సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ యొక్క వైశాల్యం ఎంతైతే ఉంటుందో ఆ వైశాల్యం రిమూవ్ చేశాను అనుకోండి, ఇంకా మిగిలింది వచ్చేస్తుంది కదా. అంటే సింపుల్ లాజిక్ ఏంటి, చతురస్రం యొక్క వైశాల్యంలో నుంచి ఆ వృత్త వైశాల్యము తీసివేస్తే ఆ షేడ్ చేయబడినటువంటి భాగం యొక్క వైశాల్యము వచ్చేస్తుంది. చిన్న లాజిక్. అంటే ఏం చెప్పొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ షేడ్ చేయబడిన భాగ వైశాల్యము ఇజ్ ఈక్వల్ టు ఏం చేయొచ్చు, బాహ్యంగా ఏముంది, స్క్వేర్ ఉంది కాబట్టి చతురస్ర వైశాల్యము ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్. ఈ చతురస్ర వైశాల్యంలో నుంచి ఏం తీసేయాలి, ఈ వృత్త వైశాల్యం తీసేయాలంటున్నాం కాబట్టి మైనస్ వృత్త వైశాల్యము ఏరియా ఆఫ్ ఏ సర్కిల్. సింపుల్ లాజిక్. చతురస్ర వైశాల్యంలో నుంచి వృత్త వైశాల్యం తీసివేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఈ షేడ్ చేయబడిన భాగం వచ్చేస్తుంది. ఇక్కడ చెప్పాను చూడండి, ఇదంతా చతురస్రము అంటే మొత్తం వచ్చేస్తుంది, వైశాల్యము అంటే మొత్తము. దీంట్లో నుంచి ఈ సర్కిల్ భాగం మాత్రమే రిమూవ్ చేశాను అనుకోండి, మనకు అంత మిగిలిన షేడ్ భాగం వచ్చేస్తుంది. కాబట్టి చతురస్ర వైశాల్యంలో నుంచి వృత్త వైశాల్యం తీసివేస్తే ఆ షేడ్ చేయబడిన భాగం అనేది వచ్చేస్తుంది. మరి చతురస్ర వైశాల్యానికి ఫార్ములా ఏంటి, చతురస్ర వైశాల్యము ఫార్ములా భుజము ఇంటూ భుజము. అంటే భుజం ఎంతైతే ఉంటుందో భుజము ఇంటూ భుజము, సైడ్ ఇంటూ సైడ్ మనకి ఏమవుతుంది, ఆ చతురస్రం యొక్క వైశాల్యం అవుతుంది. మరి వృత్త వైశాల్యం ఫార్ములా ఏంటి తెలిసిందే. వృత్త వైశాల్యం ఫార్ములా ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా ఏంటి, పై ఆర్ స్క్వేర్. అక్కడ ఆర్ అంటే అర్థం ఏంటి, రేడియస్. ఆ వృత్తం యొక్క వ్యాసార్థము అంటాం. మరి భుజం తెలుసు, క్లియర్ ఇచ్చాడు చూడండి. చతురస్రము అంటే 4 భుజాలు సమానము.
21, ఇది కూడా 21, అప్పుడు ఇది కూడా 21, 21 అంటే చతురస్రం యొక్క భుజం ఎంత 21. సో 21 ఇంటూ 21 క్లియర్ ఇచ్చాడు కాబట్టి భుజం ఇచ్చాడు. నెక్స్ట్ పై అంటే మనకి ఏంటో తెలుసు. పై అంటే ఎంత 22/7. పై అంటే ఎంత 22/7 ఇంటూ ఇంకా మనకి ఏం కావాలి, ఆ వృత్తం యొక్క వ్యాసార్థం r కావాలి. r ఎంత చూద్దామా. ఇక్కడ నుంచి ఇక్కడికి 21 అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఏమవుతుంది 21 అవుతుంది. ఇక్కడికి కూడా ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ 21 అవుతుంది. ఇప్పుడు ఈ వృత్తాన్ని బేస్ చేసుకొని ఇది వృత్త కేంద్రం అనుకుంటే ఈ మొత్తం మనకి ఏమవుతుంది వ్యాసం అవుతుంది. వ్యాసం డయామీటర్ అవుతుంది. వ్యాసం డయామీటర్. ఈ డయామీటర్ లో హాఫే కదా మనకు రేడియస్. డయామీటర్ ఎంతైతే ఉంటుందో డయామీటర్ లో సగం ఏమవుతుంది ఆ వృత్తం యొక్క వ్యాసార్థం అవుతుంది. అంటే ఈ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి 6, ఇక్కడ నుంచి ఇక్కడికి 6 మొత్తం డయామీటర్. మొత్తం డయామీటర్ లో సగం ఎంత, దట్ మీన్స్ 21/2 పై పార్ట్ అవుతుంది. కింద కూడా ఎంత వస్తుంది 21/2. అంటే ఆ వృత్తం యొక్క వ్యాసార్థం మనకి ఏమవుతుంది అంటే డయామీటర్ లో సగము. డయామీటర్ అంటే 21 కాబట్టి 21 లో హాఫ్ ఎంత 21/2 ఇంటూ అగైన్ 21/2. సరిపోయిందా. చూడండి ఈ చతురస్రం యొక్క భుజము 21 కాబట్టి చతురస్ర వైశాల్యము భుజము ఇంటూ భుజము దట్ ఈస్ 21 ఇంటూ 21 మైనస్, ఎందుకంటే చతురస్ర వైశాల్యం నుంచి వృత్త వైశాల్యం తీసేయాలి కాబట్టి వృత్త వైశాల్యం ఫార్ములా ఏంటి πr². పై అంటే ఎంత 22/7. r అంటే ఏంటి వ్యాసార్థం. మరి ఆ వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత, మొత్తం ఇక్కడ నుంచి 21 అయితే ఇది కూడా 21 అవుతుంది. అంటే డయామీటర్. డయామీటర్ లో సగమే మనకి ఏమవుతుంది రేడియస్ అవుతుంది కాబట్టి 21/2. సింప్లిఫై చేస్తున్నా. హియర్ 2 1s 2 11s 7 1s 7 3s. ఇంకేం క్యాన్సిలేషన్స్ పోవు. 21 21s 21 21s ఎంత 441 మైనస్ 11 3s 33. ఇప్పుడు ఈ రెండు చేస్తున్నా. 21 3s 63. 21 3s 63. 63 ఇంటూ 11 63 ఎంత వస్తుంది 693/2. 2 3s 6, 2 4s 8, 2 6s 12.5 ఎంత వస్తుంది 346.5. 441 నుంచి 346.5 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ 441 నుంచి 346.5 సబ్ట్రాక్ట్ చేస్తే హియర్ 0 ఉంటుంది 4 3 ఉంటుంది 9 ఎంత వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ 94.5. యూనిట్స్ ఏంటి మీటర్స్ ఇచ్చాడు కాబట్టి వైశాల్యము అంటున్నాం కాబట్టి మనకి యూనిట్స్ ఏమవుతాయి స్క్వేర్ మీటర్స్, చదరపు మీటర్లు. ఈ షేడ్ చేయబడినటువంటి భాగం యొక్క వైశాల్యం ఎంత అంటే 94.5 చదరపు మీటర్లు. మనం ఒక సర్కిల్ తీసుకుంటే ఒక వృత్తాన్ని బేస్ చేసుకొని మరి సెక్టార్ చాపం పొడవు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, ఆ సెక్టార్ యొక్క వైశాల్యం మనం ఏ విధంగా చేయాలని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సర్కిల్ డ్రా చేస్తున్నా. ఇది వృత్తం అనుకుంటున్నా. మరి ఈ వృత్తంలో సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఓ అనుకుంటున్నా. దిస్ ఈజ్ ఎ సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్, వృత్త కేంద్రము. మరి ఈ వృత్త కేంద్రాన్ని బేస్ చేసుకొని మరి ఇది మనకి ఏమవుతుంది రేడియస్ వ్యాసార్థం అవుతుంది. మరి ఇక్కడ నుంచి ఇక్కడ కూడా డ్రా చేసామనుకోండి, అది కూడా మనకి ఏమవుతుంది ఒక వ్యాసార్థము రేడియస్ అవుతుంది. మరి ఈ సెంటర్ ఆఫ్ సర్కిల్ నుంచి ఇక్కడ ఫామ్ అయినటువంటిదే మనకి ఏమవుతుంది అంటే కోణము. ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ యాంగిల్. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ భాగం ఉంది చూడండి, ఈ భాగమే మనకి ఏమవుతుంది అంటే చాపము పొడవు. ఆ భాగం ఏమవుతుంది చాపము పొడవు ఎల్ అనుకుంటున్నా. మరి ఇక్కడ షేడ్ చేస్తున్న చూడండి, ఈ షేడ్ చేయబడిన భాగం మనకి ఏమవుతుంది అంటే సెక్టార్ అవుతుంది. అంటే ఇక్కడ ఓ, ఇది ఏ, ఇది బి అనుకుంటే ఓఏబి మనకి ఏమవుతుంది అంటే సెక్టార్ అవుతుంది. ఏబి మనకి ఏమవుతుంది అంటే చాపం పొడవు అవుతుంది. ఓఏ ఓబిలు మనకి ఏమవుతాయి అంటే ఆ వృత్తం యొక్క వ్యాసార్థాలు అవుతాయి. ఓ మనకి ఏమవుతుంది అంటే ఆ వృత్తం యొక్క కేంద్రం అవుతుంది. మరి చాపం పొడవు మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, ఈ సెక్టార్ యొక్క వైశాల్యం మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి ఒకసారి అబ్జర్వ్ చేస్తే, మరి ఇది కోణము తీటా అనుకుంటున్నా. అక్కడ ఎంతైతే యాంగిల్ ఉంటుందో దాన్ని నేను ఏమనుకుంటున్నా తీటా అనుకుంటున్నా. అప్పుడు సెక్టార్ ఫార్ములాస్ ఫ్రెండ్స్ ఇవి. సెక్టార్ చాపం పొడవు ఇజ్ ఈక్వల్ టు చాపం పొడవు అంటే ఇది ఈ మెజర్మెంట్ కదా, ఏ నుంచి బి కదా. మరి ఏ నుంచి బికి ఈ మొత్తము మనం క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, దాన్ని మనం ఏమంటాము వృత్త
పరిధి అంటాం. చూడండి ఈ మొత్తము అంటే లోపలిది కాదు, లోపలిది వైశాల్యం అవుతుంది. మనం ఈ బాహ్యంగా ఉండేది మొత్తం క్యాలిక్యులేట్ చేసామనుకో దాన్ని మనం ఏమంటాం ఫ్రెండ్స్, ఇక్కడ వృత్త పరిధి అంటాం. సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్, సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్. మరి వృత్త పరిధి ఫార్ములా ఏంటి, 2πr. అదే మనము ఈ భాగము అంటే లోపల భాగం క్యాలిక్యులేట్ చేసామనుకో దాన్ని మనం ఏమంటాము, వైశాల్యము అంటాం, ఏరియా ఆఫ్ ఏ సర్కిల్. మరి ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా ఏంటి, πr². సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా 2πr, వృత్త పరిధి అంటాము. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ వృత్త వైశాల్యం ఫార్ములా ఏంటి అంటే πr². మరి ఇక్కడ ఏ నుంచి బి కి అంటే ఆ వృత్త పరిధిని బేస్ చేసుకొని చెప్తాం కాబట్టి సెక్టార్ చాపం పొడవు ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా θ/360 degrees ఇంటూ 2πr. ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫార్ములా, ఇక్కడ యాంగిల్ ఎంత అయితే ఉంటుందో ఈ యాంగిల్ θ/θ మొత్తం యాంగిల్ ఎంత, సర్కిల్ అంటేనే మొత్తం ఎన్ని డిగ్రీస్ ని చూపిస్తుంది, ఈ మొత్తం సర్కిల్ ఎంత 360. 360 లో ఇక్కడ ఎంత ఉంటుంది, మొత్తం 360 లో ఈ భాగం ఎంత అనేది ఎలా చెప్తాము, θ/360 ఇంటూ మరి ఇది వృత్త పరిధిని బేస్ చేసుకుంది కాబట్టి ఏం చెప్తున్నాము 2πr. ఇన్ కేస్ మీరు దీన్ని సింప్లిఫై చేశారనుకోండి 2 1s 2 180s అంటే θ/180 ఇంటూ πr అని కూడా చెప్పొచ్చు. బట్ ఇలాగే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వృత్త పరిధి ఫార్ములా 2πr ను బేస్ చేసుకొని మొత్తం 360 డిగ్రీస్ ని బేస్ చేసుకొని θ/360 ఇంటూ 2πr దేనికి ఫార్ములా, చాపం యొక్క పొడవు. ఇన్ కేసు ఇది సెక్టార్ పరంగా చెప్పాము అనుకోండి, సెక్టారు వైశాల్యము ఇజ్ ఈక్వల్ టు అంటే ఇప్పుడు షేడ్ చేయబడిన భాగము, ఆ సెక్టారు వైశాల్యము ఇజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏమవుతుంది అంటే సేమ్ θ/360 ఇంటూ ఇక్కడ మనం పరిధిని బేస్ చేసుకొని చెప్తాం కాబట్టి వృత్త పరిధి ఫార్ములా ఇచ్చాను. ఇది వైశాల్యాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం కాబట్టి వృత్త వైశాల్యం ఫార్ములా πr² కాబట్టి ఇక్కడ మనం దేని బేస్ చేసుకొని చెప్పాలి, వైశాల్యాన్ని బేస్ చేసుకొని చెప్పాలి. నోటెడ్ చేసుకోండి రెండు ఫార్ములాస్. సెక్టార్ చాపం పొడవు ఇజ్ ఈక్వల్ టు θ/360 ఇంటూ 2πr అయితే సెక్టార్ యొక్క వైశాల్యము ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా θ/360 ఇంటూ πr². ఇన్ కేస్ మీకు ఇది క్వశ్చన్ పరంగా ఒక వృత్తం యొక్క వ్యాసార్థం ఇచ్చి కోణం ఇచ్చి ఆ వృత్తం యొక్క సెక్టార్ యొక్క చాపం పొడవు అడగచ్చు, లేదా ఆ సెక్టార్ యొక్క వైశాల్యం కూడా అడగచ్చు. θ ఇస్తాడు, ఆ వృత్తం యొక్క వ్యాసార్థం ఇచ్చేసి సెక్టార్ వైశాల్యం క్యాలిక్యులేట్ చేయమంటే ఫార్ములా ఏంటి, θ/360 ఇంటూ πr². ఇన్ కేసు సింపుల్ లాజిక్ ఒక కాన్సెప్ట్ తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ θ ఇజ్ ఈక్వల్ టు 60 డిగ్రీల వద్ద, θ ఇజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ వద్ద సెక్టార్ చాపం పొడవు L ఏమవుతుంది, సెక్టార్ వైశాల్యము ఏ ఏమవుతుంది, ఒక్కసారి క్యాలిక్యులేట్ చేద్దాం. ఏ ఏమవుతుంది ఎక్కడ, θ ఇజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ వద్ద θ ఎంత 60, 60/360, 60 0 0 క్యాన్సిల్ అవుతుంది, 6 1s 6 6s దట్ ఈస్ 1/6 ఇంటూ 2πr. హియర్ 2 1s 2 3s మొత్తం మీద ఏమొస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ πr/3. అంటే ఆన్సర్ ఏంటి, θ ఇజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ వద్ద ఆ సెక్టార్ చాపం పొడవు ఇజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే πr/3. సింప్లీ సబ్స్టిట్యూట్ చేయడమే. ఇదే θ ఇజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ వద్ద సెక్టార్ వైశాల్యం ఏమవుతుంది, 60/360, 60/360 ఇంటూ πr². 0 0 6 1s 6 6s దట్ ఈస్ πr²/6. ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి యాంగిల్స్ ని బేస్ చేసుకొని సెక్టార్ యొక్క చాపం పొడవు, సెక్టార్ యొక్క వైశాల్యము క్యాలిక్యులేట్ చేస్తాం. క్రింది పటములో షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం ఎంత, ఇక్కడ షేడ్ చేశాను చూడండి. ఈ షేడ్ చేయబడినటువంటి భాగం యొక్క వైశాల్యం ఎంత డైరెక్ట్ గా మనం క్యాలిక్యులేట్ చేయలేము, బట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఇది చతురస్రము చూడండి. ఒక్కసారి ఈ డయాగ్రామ్ వేస్తున్నా, ఇది ఏ ఆకారంలో ఉంది, స్క్వేర్ చతురస్రాకారంలో ఉంది. మరి చతురస్రాకార వైశాల్యం అంటే ఏంటి, ఈ మొత్తం వైశాల్యం వచ్చేస్తుంది. అంటే దేని నుంచి ఏం తీసేస్తే వస్తుందో చెక్ చేద్దాం. చతురస్ర వైశాల్యము అంటే ఈ మొత్తం వైశాల్యం వచ్చేస్తుంది. ఈ మొత్తం వైశాల్యంలో నుంచి ఇక్కడ ఈ భాగం ఉంది చూడండి, ఈ భాగం రిమూవ్ చేస్తున్నా, ఈ భాగం రిమూవ్ చేస్తున్నా, అదే విధంగా ఈ భాగం రిమూవ్ చేస్తున్నా, ఈ భాగం రిమూవ్ చేస్తున్నా. అప్పుడు మిగిలిన షేడ్ చేయబడిన భాగం వైశాల్యం వచ్చేస్తుందా, ఎస్ 100% వచ్చేస్తుంది. అంటే మొత్తము చతురస్ర వైశాల్యంలో నుంచి ఈ భాగము ఈ భాగము ఈ భాగము ఈ భాగము మనం తీసివేసాము అనుకోండి, ఆ మిగిలినటువంటి షేడ్ చేయబడిన భాగం ఎంతనో వచ్చేస్తుంది. మరి ఈ భాగాన్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి చూడండి ఒక్కసారి. ఇది సర్కిల్, ఇది సెంటర్ ఆఫ్ సర్కిల్. అప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది, ఎగ్జాక్ట్ గా 90 డిగ్రీస్ ఉంటుంది. 90 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి ఇది 90 డిగ్రీస్ బేస్ చేసుకొని మనం క్లియర్ గా చెప్పొచ్చు.
ఇది మొత్తం ఎంత సర్కిల్ లో ఇది 90 డిగ్రీస్ అంటే మనకు ఇది సెక్టార్ భాగము అంటాం కదా, ఇక్కడ సెంటర్ ఆఫ్ సర్కిల్ అనుకుంటే ఇది మనకి ఏమవుతుంది, ఒక సెక్టార్ యొక్క భాగం అవుతుంది. 90 డిగ్రీస్ ని బేస్ చేసుకోండి సెక్టార్ భాగము అంటే యాక్చువల్ గా సెక్టార్ వైశాల్యం ఫార్ములా ఏంటి, సెక్టార్ వైశాల్యం ఫార్ములా ఇందాక చెప్పాను చూడండి, θ బై 360 ఇంటూ ఫార్ములా ఏమవుతుంది πr స్క్వేర్. మరి θ ఎంత, ఇక్కడ 90 డిగ్రీస్ ని బేస్ చేసుకొని చెప్పాం కాబట్టి 90 బై 360 ఇంటూ π అంటే తెలుసు 22/7. ఆర్ తెలియాలి మనకు, రేడియస్ తెలియాలి. ఒక్కసారి చూడండి, ఇది సెంటర్ ఆఫ్ సర్కిల్ అనుకున్నప్పుడు ఈ మొత్తం మనకి ఏమవుతుంది, డయామీటర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది కూడా మనకు సర్కిల్ ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే ఇది మనకి ఏమవుతుంది, ఇప్పుడు మొత్తం డయామీటర్ లో సగం అవుతుంది. కానీ మొత్తం ఎంత ఇచ్చాడు, ఇక్కడ 21 ఇచ్చాడు. మొత్తం 21 ఇస్తే 21 లో సగమే మనకి ఏమవుతుంది అంటే ఆ వృత్తం యొక్క వ్యాసార్థం అవుతుంది. అంటే వ్యాసార్థం ఎంత, 21 లో హాఫ్. 21 లో హాఫ్ అంటే 21/2. అంటే చూడండి ఒక్కసారి, ఇది మొత్తము అంటే ఆ వృత్తం యొక్క మొత్తము డయామీటర్. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఒక వృత్తాన్ని బేస్ చేసుకొని మొత్తం ఇచ్చినప్పుడు ఇది 21 అని ఇచ్చాడు. 21 ఇస్తే ఆ వృత్తం యొక్క వ్యాసార్థం మనకి ఏమవుతుంది, ఆ మొత్తం డయామీటర్ లో సగమే కాబట్టి వ్యాసార్థం ఎంత, 21/2 అవుతుంది. ఇప్పుడు ఇది సెక్టార్ వైశాల్యాన్ని బేస్ చేసుకుంది. ఇది 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్. మొత్తం ఎన్ని టైమ్స్ ఉన్నాయి, 4 టైమ్స్ ఉన్నాయి. కాబట్టి మొత్తం పరంగా ఏం చెప్పొచ్చు, 4 ఇంటూ సెక్టార్ వైశాల్యం అని చెప్పొచ్చు. అంటే మొత్తం మీద ఫార్ములా ఏంటి అంటే షేడ్ చేయబడిన భాగ వైశాల్యము ఇజ్ ఈక్వల్ టు మొత్తం ఏం చేయాలి, ఫస్ట్ చతురస్ర వైశాల్యంలో నుంచి ఈ 4 భాగాలు తీసేయాలి. అంటే చతురస్ర వైశాల్యము మైనస్ సెక్టార్ వైశాల్యాలు ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. కాబట్టి 4 ఇంటూ సెక్టార్ వైశాల్యము. సింపుల్ ఫార్ములా. మొత్తం చతురస్ర వైశాల్యంలో నుంచి, చతురస్ర వైశాల్యం అంటే చతురస్రము, ఈ మొత్తంలో నుంచి ఈ 4 భాగాలు రిమూవ్ చేస్తే మనకు లోపల ఉన్నటువంటి షేడ్ చేయబడిన భాగము వచ్చేస్తుంది. అంటే చతురస్ర వైశాల్యము మైనస్ ఇది ఒక సెక్టార్ వైశాల్యం, ఇది కూడా సెక్టార్, ఇది కూడా సెక్టార్, ఇది కూడా సెక్టార్. మొత్తం 90 డిగ్రీస్ ని బేస్ చేసుకున్నాయి కాబట్టి 4 ఇంటూ సెక్టార్ వైశాల్యము. మొత్తం 90 డిగ్రీస్ ని బేస్ చేసుకున్నాయి కాబట్టి ఓవరాల్ గా θ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇక్కడ θ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం తీసుకోవాలి, 90 డిగ్రీస్ తీసుకోవాలి. మొత్తం మీద రేడియస్ ఎంత ఉంది, మొత్తం డయామీటర్ లో హాఫ్ కాబట్టి రేడియస్ ఎంత, 21/2. ఇప్పుడు ఫార్ములాస్ చూద్దాం. మరి చతురస్ర వైశాల్యం ఫార్ములా ఏంటి, చతురస్ర వైశాల్యము ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, సైడ్ ఇంటూ సైడ్, భుజము ఇంటూ భుజము మైనస్ 4 ఇంటూ సెక్టార్ వైశాల్యం ఫార్ములా ఏంటి, θ బై 360 ఇంటూ πr స్క్వేర్. θ ఎంత, ముందు ఫార్ములా వేస్తున్నా, θ బై 360 ఇంటూ πr స్క్వేర్. ఇది సెక్టార్ యొక్క వైశాల్యం. ఇప్పుడు భుజము ఇంటూ భుజము, చతురస్రం యొక్క భుజం ఎంత ఇచ్చాడు, 21. ఇదే కదా, ఇది స్క్వేర్, ఇది సైడ్. అప్పుడు భుజము ఇంటూ భుజము, భుజం ఎంత 21 కాబట్టి 21 ఇంటూ 21 మైనస్ 4 ఇంటూ θ ఎంత 90 డిగ్రీస్, 90 బై 360 ఇంటూ π అంటే ఎంత 22/7 ఇంటూ r అంటే ఎంత రేడియస్ 21/2 ఇంటూ 21/2 ఇంటూ 21/2 సింప్లిఫై చేస్తున్నా. 21 సా 441 మైనస్ క్యాలిక్యులేషన్స్ పోతాయా, 7 1 సా 7 3 సా 21. నెక్స్ట్ 91 సా 94 సా 4 cancel. Here 2 1s are 2 11s are same. 21 3s are 63 into 11 63 that is 693 denominator లో ఏముంది 2/2 that is 441 minus 2 3s are 6 2 4s are 8 1 ఉంటుంది 2 6 are 12.5. సో మొత్తం మీద 441 నుంచి 436.5 తీసివేస్తే ఆ షేడ్ చేయబడిన భాగం ఎంతనో తెలిసిపోతుంది. చెక్ చేద్దాం. 441 346.5 హియర్ 5 0 ఉంటుంది 4 3 ఉంటుంది 9 దట్ ఈస్ 94.5. యూనిట్స్ ఏంటి మీటర్స్ లో ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది చదరపు మీటర్లు. హియర్ షేడ్ చేయబడినటువంటి భాగం యొక్క వైశాల్యం ఎంత అంటే 94.5 చదరపు మీటర్లు. సింపుల్ క్వశ్చన్. చతురస్ర వైశాల్యంలో నుంచి ఈ 4 భాగాల యొక్క సెక్టార్ వైశాల్యాన్ని ఏం చేయాలి తీసివేయాలి. ఇక్కడ యాంగిల్ 90 డిగ్రీస్ బేస్ చేస్తుంది కాబట్టి θ = 90 అవుతుంది. ఇది
చతురస్రం యొక్క భుజము 21, ఆ భుజంలో సగమే మనకి ఏమవుతుంది అంటే ఆ వృత్తం యొక్క వ్యాసార్థము. అబ్జర్వ్ చేస్తే క్రింది పటములో షేడ్ చేయబడిన స్థాన వైశాల్యం ఎంత? ఇక్కడ ఈ డయాగ్రామ్ ను బేస్ చేసుకొని ఇక్కడ షేడ్ చేశాను కదా, ఈ షేడ్ చేయబడిన భాగ ప్రాంతం యొక్క వైశాల్యం ఎంత? సో డయాగ్రామ్ కొంచెం క్లారిటీగా ఉంటే సరిపోతుంది. జస్ట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే క్లియర్ గా ఇస్తారు. మరి ఒక్కసారి మనం ఆ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే మనం ఏమేం ఫార్ములాస్ అప్లై చేయాలి, అక్కడ షేడ్ చేయబడిన ప్రాంతం ఏ విధంగా వస్తుంది అని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే యాక్చువల్ గా దీన్ని డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయలేం. దీన్ని డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఎటువంటి ఫార్ములా లేదు. బట్ ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక భాగం తీసుకున్నాము అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ టెక్స్ట్ బుక్ లో సేమ్ క్లియర్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకుంటే మనకి ఇది ఏ ఆకారంలో ఉంది? దీర్ఘ చతురస్రాకారంలో ఉంది. అంటే ఫస్ట్ ఇది దీర్ఘ చతురస్రాకారంలో ఉంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇది కూడా ఏ ఆకారంలో ఉంది? దీర్ఘ చతురస్రాకారంలో ఉంది. అంటే ఇక్కడ ఒక దీర్ఘ చతురస్రం ఉంది, ఇక్కడ ఒక దీర్ఘ చతురస్రం ఉంది. అంటే ఈ రెండు భాగాలు వచ్చేస్తాయి. నెక్స్ట్ మరి ఈ రెండు భాగాలు, ఈ భాగం నుంచి అయిపోయింది కదా, ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది. ఈ భాగం ఎలా వస్తుంది? మరి ఒక్కసారి మనం ఈ భాగం అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా ఉంది అనేది అబ్జర్వ్ చేస్తే అర్ధవృత్తంలో ఉంది. ఒక్కసారి మనం క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఇది అర్ధవృత్తము. మరి ఇది కూడా ఏమవుతుంది? అర్ధవృత్తము. మరి రెండు అర్ధవృత్తాలను బేస్ చేసుకొని మీ ప్రీవియస్ ప్రాబ్లం చెప్పాను చూడండి, ఇలా అర్ధవృత్తము. అంటే ఈ భాగం మనకు కంకణాకార స్థల వైశాల్యము అని చెప్పాను కదా, ఈ మొత్తం అయితే కంకణాకార స్థల వైశాల్యము. మరి హాఫ్ పార్ట్ తీసుకున్నాం అనుకోండి, అర్ధ కంకణ వైశాల్యము, అర్ధవృత్త కంకణ వైశాల్యము. ఇది ఇక్కడ. నెక్స్ట్ ఇది ఏమొస్తుంది? ఇది కూడా అర్ధవృత్తం కాబట్టి ఇది కూడా అర్ధవృత్తము. అప్పుడు ఈ షేడ్ చేయబడిన భాగం ఏమవుతుంది? కంకణ వైశాల్యము. అంటే అర్ధవృత్తాన్ని బేస్ చేసుకుంది కాబట్టి అర్ధవృత్త కంకణ వైశాల్యము. యాక్చువల్ గా వృత్త వైశాల్యానికి అర్ధవృత్త వైశాల్యానికి ఫార్ములా ఏంటి? వృత్త వైశాల్యము ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా, వృత్త వైశాల్యం ఫార్ములా అయితేనేమో పై ఆర్ స్క్వేర్. వృత్త వైశాల్యము దట్ మీన్స్ ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అంటాం. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఇజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. అదే అర్ధవృత్తాన్ని బేస్ చేసుకొని చెప్పామనుకోండి, అర్ధవృత్త వైశాల్యము ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా మనకి ఏమవుతుంది? 1/2 పై ఆర్ స్క్వేర్ అవుతుంది. అర్ధవృత్త వైశాల్యము ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? 1/2 పై ఆర్ స్క్వేర్. మరి ఇక్కడ కంకణం బేస్ చేసుకొని బాహ్యంగా ఉండేటువంటి అర్ధవృత్తం యొక్క వ్యాసార్థాన్ని క్యాపిటల్ అనుకుంటున్నాం, అంతరంగా ఉండేటువంటి వృత్తం యొక్క వ్యాసార్థాన్ని స్మాల్ ఆర్ అనుకుంటున్నాం. అప్పుడు మొత్తం కంకణ వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది మనకి? పై ఆఫ్ క్యాపిటల్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ పై ఆర్ క్యాపిటల్ మైనస్ స్మాల్ ఆర్. ఇది యాక్చువల్ గా ఫార్ములా. అదే అర్ధవృత్తాన్ని బేస్ చేసుకొని చెప్పామనుకో, ఇక్కడ 1/2 అంటున్నాం కాబట్టి మనకి ఏ ఫార్ములా వస్తుంది? π/2 ఆఫ్ క్యాపిటల్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ మైనస్ స్మాల్ ఆర్. మనకి ఏమవుతుంది అంటే అర్ధవృత్త కంకణ వైశాల్యము. అర్ధవృత్త కంకణ వైశాల్యానికి ఫార్ములా ఏంటి? π/2 ఆఫ్ క్యాపిటల్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ మైనస్ స్మాల్ ఆర్. ఇక్కడ 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి చూడండి. దీర్ఘచతురస్రము, దీన్ని బేస్ చేసుకొని అర్ధవృత్త కంకణ వైశాల్యము, దీన్ని బేస్ చేసుకొని అర్ధవృత్త కంకణ వైశాల్యము. మరి మనకు బాహ్యంగా ఉండేటువంటి వృత్తం యొక్క వ్యాసార్థం కావాలి, క్యాపిటల్ కావాలి. మరి క్యాపిటల్ ఎంతనో ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. క్యాపిటల్ ఇస్ ఈక్వల్ టు, ఒక్కసారి చూడండి, బాహ్యంగా ఉండేది ఇదే కదా, దీనికి మొత్తం ఇక్కడ 19.1 అని ఇచ్చాడు. 19.1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక వృత్తం తీసుకున్నాము అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం ఇచ్చాడు. మొత్తం ఇచ్చాడు అంటే అర్థం ఏంటి? ఇదేనా? వ్యాసం ఇచ్చాడు. కానీ మనకి ఏం కావాలి? వ్యాసార్థం కావాలి. వ్యాసార్థం అంటే ఎలా వస్తుంది? ఈ భాగమే కదా, అంటే వ్యాసంలో సగము మనకి ఏమవుతుంది అంటే వ్యాసార్థం అవుతుంది. ప్రీవియస్ వీడియోలో కూడా క్లియర్ గా చెప్పాను. వ్యాసానికి వ్యాసార్థానికి రిలేషన్ ఏంటి? వ్యాసం ఎంతైతే ఉంటుందో దట్ మీన్స్ డయామీటర్ ఎంతైతే ఉంటుందో ఆ డయామీటర్ లో హాఫ్ ఏ మనకి ఏమవుతుంది అంటే వ్యాసార్థము రేడియస్ అవుతుంది. అంటే డయామీటర్ d ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చెప్పొచ్చు? 2 ఇంటూ r చెప్పొచ్చు, లేదా r ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు? d/2 చెప్పొచ్చు. అంటే వ్యాసార్థం ఎంతైతే ఉంటుందో వ్యాసార్థానికి రెట్టింపు డయామీటర్ ఉంటే డయామీటర్ లో సగం మనకి ఏమవుతుంది? వ్యాసార్థం అవుతుంది. సో ఇక్కడ మొత్తం 19.1 ఇచ్చాడు. దట్ మీన్స్ డయామీటర్, వ్యాసం ఇచ్చాడు. వ్యాసంలో సగమే కదా మనకు రేడియస్ అయ్యేది. అప్పుడు 19.1 లో సగం మనకి ఏమవుతుంది? 19.1/2 దట్ ఈస్ 2 9s 18, 1 ఉంటుంది, 2 5s 10, 1 2 5s 10. అంటే క్యాపిటల్ ఇస్ ఈక్వల్ ఎంత వస్తుంది? 9.55 యూనిట్స్ మీటర్స్ కాబట్టి మీటర్స్. అప్పుడు స్మాల్ ఆర్ ఇస్ ఈక్వల్ ఏమవుతుంది అంటే ఈ అంతర్వృత్తం ఉంది చూడండి, ఇది ఏమవుతుంది అంటే ఒక్కసారి చూడండి, సేమ్ కాన్సెప్ట్. ఇది బాహ్యము, ఇది బాహ్యం కాబట్టి కాన్సెప్ట్ సేమ్. దీనికైనా క్యాపిటల్ ఆర్ 9.5. మరి స్మాల్ ఆర్ ఏమవుతుందో చూద్దామా? ఇక్కడ అంతరంగా ఇచ్చాడు చూడండి, ఇది
రేడియస్ ఇచ్చాడు ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే మొత్తం ఎంత ఇచ్చాడు 12.3. అంటే ఏమి ఇచ్చాడు, డయామీటర్ ఇచ్చాడు, అంటే మొత్తం వ్యాసం ఇచ్చాడు. వ్యాసంలో సగమే కదా వ్యాసార్థము, అప్పుడు మనకు స్మాల్ ఆర్ ఏమవుతుంది 12.3/2 అవుతుంది. సో వ్యాసంలో సగము 2 6 12, 2 1 2, 1 ఉంటుంది, 2 5 10. అంటే స్మాల్ ఆర్ ఈక్వల్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ 6.15. మరి ఈ డయాగ్రామ్ ను బేస్ చేసుకొని బాహ్యంగా ఉండేటువంటి అర్ధవృత్తం యొక్క వ్యాసార్థం 9.55 అవుతుంది. అంతరంగా ఉండేటువంటి అర్ధవృత్త వ్యాసార్థం ఎంత వస్తుంది 6.15. ఇప్పుడు షేడ్ చేయబడిన భాగంలో మొత్తం ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, షేడ్ చేయబడిన భాగ వైశాల్యము ఇస్ ఈక్వల్ టు మొత్తం 4 ప్రిన్సిపల్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఈ దీర్ఘ చతురస్రము ఏంటి, ఆ దీర్ఘ చతురస్రము AGJF యొక్క దీర్ఘ చతురస్ర వైశాల్యము ప్లస్ ఈ భాగం అయిపోయింది. నెక్స్ట్ ఈ భాగము CDIH ఏ ఆకారము దీర్ఘ చతురస్రమే, దీర్ఘ చతురస్ర వైశాల్యము ప్లస్ అంటే ఈ భాగం అయిపోయింది, ఈ భాగం అయిపోయింది. ఇప్పుడు ఈ భాగము ABCHZ అర్ధవృత్త కంకణ వైశాల్యము ప్లస్ నెక్స్ట్ ఈ భాగము DEFJI అర్ధవృత్త కంకణ వైశాల్యము. ఈ 4 మనం యాడ్ చేసాము అనుకోండి, మనకు ఆటోమేటిక్ ఏమొస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఆ షేడ్ చేయబడిన భాగం ఏంటో వచ్చేస్తుంది. మరి క్యాలిక్యులేషన్స్ మీట్ చేయండి, నేను బేసిక్స్ కాన్సెప్ట్స్ ఇచ్చేస్తా. ఫస్ట్ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి, దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా పొడవు ఇంటూ వెడల్పు. సో దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి, పొడవు ఇంటూ వెడల్పు. అర్ధవృత్త కంకణ వైశాల్యం ఫార్ములా ఏంటి, π/2 ఆఫ్ క్యాపిటల్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ మైనస్ స్మాల్ ఆర్. మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను. మరి ఫస్ట్ కాన్సెప్ట్ దీని పరంగా చూద్దాం. AZFZ దీర్ఘ చతురస్ర వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఎంత ఇచ్చాడు, ఇక్కడ చూడండి 25 మీటర్స్ ఇచ్చాడు. వెడల్పు ఎంత ఇచ్చాడు 3.4 మీటర్స్ ఇచ్చాడు. క్లియర్ ఇచ్చాడు చూడండి, పొడవు వెడల్పు ఇచ్చాడు కాబట్టి పొడవు ఇంటూ వెడల్పు, దట్ మీన్స్ 2.25. పొడవు ఎంత 25 ఇంటూ వెడల్పు ఎంత ఇచ్చాడు 3.4. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ ఈ భాగము CDIH ఈ భాగం యొక్క దీర్ఘ చతురస్ర వైశాల్యము సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడ 25 అయితే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది 25 మీటర్స్ అవుతుంది. అప్పుడు పొడవు ఎంత 25 మీటర్స్, వెడల్పు ఎంత 3.4. అగైన్ పొడవు 25 మీటర్స్ ఇంటూ వెడల్పు ఎంత 3.4. ఈ భాగం ఇది అయిపోయింది. నెక్స్ట్ అగైన్ ప్లస్ నెక్స్ట్ ఈ భాగము ABCEH అర్ధవృత్తము, ABCHZ అర్ధవృత్తము ఏమవుతుంది π/2 ఆఫ్ π అంటే ఎంత 22/7 π/2 మళ్ళీ అగైన్ /2 ఆఫ్ క్యాపిటల్ ఎంత 9.55 ప్లస్ స్మాల్ ఆర్ 6.15 ఇంటూ క్యాపిటల్ 9.55 మైనస్ 6.15. ఇది ఫార్ములా. నెక్స్ట్ అగైన్ ప్లస్ ఇంకోటి ఉంది కాన్సెప్ట్ ఏంటి, ఈ భాగం కూడా ఏంటి, క్యాపిటల్ ఎంత 9.55, స్మాల్ ఆర్ ఎంత 6.15. సో అదే కాన్సెప్ట్ మళ్ళీ ఇంకోటి యాడ్ చేయాలి. లేదా మనం ఈ ఫార్ములా తీసుకున్నాం అనుకోండి, ఏది π/2 ఆఫ్ క్యాపిటల్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్. ఇక్కడ వేస్తున్నా స్టెప్స్ మనకు బోర్డు సరిపోదు కాబట్టి ఏం చెప్పొచ్చు, క్యాపిటల్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్. విడగొట్టాను ఇందాక, ఇప్పుడు డైరెక్ట్ వేస్తున్నా π/2 క్యాపిటల్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ మైనస్ స్మాల్ ఆర్ ఇంటి క్యాపిటల్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ఈ అర్ధవృత్త కంకణ వైశాల్యం సేమ్ π/2 అంటే 22/7/2 ఆఫ్ క్యాపిటల్ స్క్వేర్ అంటే ఎంత 9.55 హోల్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ ఎంత 6.15 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ 4 కాన్సెప్ట్స్ మనం యాడ్ చేస్తే వచ్చే భాగమే మనకి ఏమవుతుంది అంటే షేడ్ చేయబడినటువంటి భాగం యొక్క వైశాల్యము. ఇది దీర్ఘచతురస్రము, ఆ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము ఈ భాగం అయిపోయింది. నెక్స్ట్ ఇది దీర్ఘచతురస్రము, ఈ భాగం యొక్క వైశాల్యము అయిపోయింది. నెక్స్ట్ ఇది కంకణ వైశాల్యము, ఈ భాగం అయిపోయింది.
ఈ కంకణ వైశాల్యము ఈ భాగం అయిపోయింది. ఇప్పుడు మొత్తం అయిపోయింది కాబట్టి దీన్ని సింప్లిఫై చేయగా వచ్చేటువంటి రిజల్ట్ మనకి ఏమవుతుంది అంటే షేడ్ చేయబడినటువంటి భాగం యొక్క వైశాల్యము. సింప్లిఫై చేయండి ఫ్రెండ్స్, ఈ రెండు మల్టిప్లై చేయండి, ఈ రెండు మల్టిప్లై చేయండి. 9.55 హోల్ స్క్వేర్ మైనస్ ఇది క్యాలిక్యులేట్ చేసి సింప్లిఫై చేయండి. ఇక్కడ ఏదైతే వస్తుందో ఇక్కడ కూడా అదే వచ్చేస్తుంది. సో అన్నిటిని సింప్లిఫై చేయగా మీకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే 337.77 చదరపు మీటర్లు. దాన్ని సింప్లిఫై చేయగా వచ్చేటువంటి రిజల్ట్ ఎంత? 337.77 స్క్వేర్ మీటర్స్.